నమస్కారం భక్తులారా. మనందరికీ తెలిసిన దేవుడు త్రిశూలం ధరించినవాడు, మెడలో నాగాభరణం ధరించినవాడు, జటాజూటంలో గంగాదేవిని నిలిపినవాడు, ఆ పరమశివుడిని ముక్కంటి అని కూడా పిలుస్తారు. కాని శివుడికి మూడో కన్ను ఎందుకు ఉంది? ఆ కన్ను ఎప్పుడు తెరుచుకుంటుంది? దాని నుంచి అగ్ని ఎందుకు వస్తుంది? ఆ మూడో కన్ను వెనుక దాగి ఉన్న పురాణ రహస్యం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే, శివుడి మూడో కన్ను వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కథ. దక్షయజ్ఞం గురించి మీకు తెలుసు. దక్షుడు తన కుమార్తె అయిన సతీదేవిని అవమానించాడు. తన భర్త అయిన పరమశివుడిని అవహేళన చేయడాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ వార్త విన్న శివుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఆయన కోపంతో వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా లోక వ్యవహారాలన్నీ విడిచిపెట్టి హిమాలయాల్లో ఘోర తపస్సులో మునిగిపోయాడు. ఆయన ధ్యానం అంత తీవ్రమైంది, ప్రపంచంలో సమతుల్యత క్రమంగా దెబ్బతినడం ప్రారంభమైంది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందాడు. శివుని కుమారుడు తప్ప నన్నెవరూ చంపలేరు అని వరం కోరుకున్నాడు. ఎందుకంటే సతీదేవి మరణించిన తర్వాత శివుడు మళ్లీ వివాహం చేసుకోడని అతనికి నమ్మకం. ఆ వరం పొందిన తరువాత తారకాసురుడు దేవతలను, ఋషులను, మానవులను హింసించడం ప్రారంభించాడు. దేవలోకం వణికిపోయింది. అప్పుడు దేవతలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. శివుడిని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలి. పార్వతీదేవితో ఆయన వివాహం జరగాలి. వారికి పుట్టే కుమారుడే తారకాసురుడిని సంహరిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు ప్రేమకు అధిపతి అయిన మన్మథుడిని పిలిచాడు. మన్మథుడు చెరకు విల్లు, పుష్పబాణాలు, చిలుక్క వాహనంతో ప్రసిద్ధి పొందిన దేవుడు. దేవతల కోరిక విన్న మన్మథుడు శివుడి తపస్సును భంగం చేయడానికి అంగీకరించాడు. వసంత ఋతువును సృష్టించాడు. పూల పరిమళాలు వ్యాపించాయి, కోయిలలు కూశాయి, చెల్లని గాలులు వీచాయి. ప్రకృతి మొత్తం ప్రేమలో మునిగిపోయినట్లయింది. పార్వతీదేవి శివుని సేవలో ఉండగా మన్మథుడు ఒక చెట్టు వెనుక దాక్కొని తన పుష్పబాణాన్ని శివుని హృదయంపై సంధించాడు. ఆ బాణం ప్రభావంతో శివుడు క్షణకాలం ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. కాని వెంటనే తన తపస్సును ఎవరో భంగం చేశారని గ్రహించాడు. చుట్టూ చూశాడు. చెట్టు వెనుక దాగి ఉన్న మన్మథుడిని చూశాడు. అప్పుడు శివుని నుడుటి మధ్యలో ఉన్న మూడో కన్ను తెరుచుకుంది. ఆ కన్ను నుంచి వెలువడిన అగ్ని సాధారణ అగ్ని కాదు, అది దివ్య జ్ఞానాగ్ని. ఒక్క క్షణంలోనే మన్మథుడు భస్మమైపోయాడు. దేవలోకం మొత్తం భయంతో వణికిపోయింది. శివుడి మూడో కన్ను శక్తి ఎంత భయంకరమో అందరూ చూశారు. మన్మథుడి భార్య రతీదేవి భర్త మరణాన్ని తట్టుకోలేక విలపించింది. ఆమె శివుడి ముందు నిలబడి ప్రార్థించింది. ప్రభూ, అతను తన స్వార్థం కోసం రాలేదు, దేవతల కోరిక కోసం వచ్చాడు. దయచేసి అతన్ని తిరిగి ప్రసాదించండి అని వేడుకుంది. రతీదేవి బాధను చూసి శివుని హృదయం కరిగిపోయింది. ఆయన మన్మథుడికి తిరిగి జీవం ప్రసాదించాడు, కాని శరీరం లేకుండా. అందుకే మన్మథుడిని అనంగుడు అని కూడా పిలుస్తారు, అంటే శరీరం లేనివాడు. ఇక్కడ ఒక్క గొప్ప ఆధ్యాత్మిక రహస్యముంది. చాలామంది శివుడి మూడో కన్ను అంటే కోపానికి సంకేతమని అనుకుంటారు. కాని శైవ సంప్రదాయం ప్రకారం అది జ్ఞానానికి ప్రతీక. రెండు కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తాయి, మూడో కన్ను మాత్రం సత్యాన్ని చూస్తుంది. అది అజ్ఞానాన్ని దహనం చేస్తుంది, అహంకారాన్ని నాశనం చేస్తుంది, కోరికలను నియంత్రిస్తుంది. మన్మథుడు భస్మమైన కథ నిజానికి కామాన్ని జయించిన జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. శివుడు కామాన్ని ద్వేషించలేదు, అదుపులేని కోరికలను మాత్రమే దహనం చేశాడు. అందుకే భక్తులారా, శివుడి మూడో కన్ను కేవలం వినాశనానికి కాదు, అది జ్ఞానానికి, ఆత్మజాగృతికి,
అంతర్ముఖ దృష్టికి చిహ్నం. మనలోని అహంకారం, అజ్ఞానం, అదిగా పెరిగిన కోరికలు, వాటిని దహనం చేసే దివ్యశక్తే శివుడి మూడో కన్ను. అందుకే పరమశివుడిని త్రిలోచనుడు, ముక్కంటి, జ్ఞానస్వరూపుడు అని భక్తులు ఆరాధిస్తారు. ఓం నమః శివాయి. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్.